నాగార్జున వాయిస్. సరే, ఒకడు పుట్టిన తర్వాత వాడిని ఎవరు చంపాడో అది కూడా రాసి పెట్టింటది. నాగార్జున, అమీర్ ఖాన్. ఏదో టైం మిషన్ చీరలా ఉందా? నాగ్ లుక్స్ రియల్లీ గుడ్. రచితారాం కూడా ఉందా? రజనీకాంత్, దేవా మ్యాన్టన్. వచ్చాడు రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీ, అనిరుద్ డ్రాప్ అనదర్ యాంగర్. తలైవా కింగ్ నాగార్జున, కినేని, సుబీన్ సహీర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్. నెక్స్ట్ ట్రెండింగ్ అయ్యే సాంగ్ ఓకే. ఇక్కడే ఒక కోడ్ ఇచ్చాడు, మోస్ట్లీ స్టోరీ గురించి ఒక కోడ్ ఇచ్చాడు. సో శృతి హాసన్ వాళ్ళ ఫాదర్, సో రజనీకాంత్ ఫ్రెండ్. సో ఆ బ్యాక్ స్టోరీ అది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను, తెలియదు, అలా అనిపించింది. 25 years, man. Look at him. His swag, his style. Unbelievable. Sure. Nagarjuna really looks good in this movie. In recent time, that shot, Upendra eye shot. ఆ షాట్ కోసం, ఆ షాట్ కి ఎంత వాల్యూ ఉందో తెలుసు కర్ణాటకలో. లైక్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు ఆ షాట్ చూడగానే. ఐ రియల్లీ లవ్ లోకి ప్రెజెంటింగ్ దట్ షాట్ ఇన్ కూలీ. ఐ లవ్డ్ ఇట్, దట్ షాట్, దట్ ఐస్ షాట్. తలైవర్ స్టెప్, కూలీ, భాష, పక్కా బ్లాక్ బస్టర్. దట్ లిరిక్స్ మీనింగ్ ఆల్సో, తలైవర్ is going to rewrite history. అరే ట్రైలర్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుండే, బట్ ఆ లాస్ట్ షాట్ రాగానే మైండ్ లో నాకు అదే స్టక్ అయిపోయింది. అలా వచ్చిలా ఒక ఆ బ్యాక్గ్రౌండ్ లో భాష, ఆ బీజిఎం ప్లే అయింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ ఆన్ August 15th. సో ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా ఎలాగైనా చూడాల్సిందే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇట్ వాస్ ట్రూలీ ఎంగేజింగ్ అండ్ ఐ లవ్డ్ హౌ లోకి ప్రెజెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే he has taken Upendra from Kannada industry, so he knows Upendra pulse, like how people used to watch him. దాన్ని కూడా తను స్టడీ చేసి he has presented Upendra. I really loved that one. Upendra కూడా చాలా బాగున్నాడు and I really loved that ice shot. సో ఆ షాట్ కి కర్ణాటకలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఆ షాట్ ఉపేంద్ర అనే మూవీలో ఆ షాట్ రాగానే, మొన్న ఉపేంద్ర రిలీజ్ వెళ్ళా, అలా ఆ షాట్ రాగానే ఫ్యాన్స్ మొత్తం గోలగా ఫుల్ పిచ్చెక్కిపోయారు ఆ షాట్ కి. అండ్ నాగార్జున, ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ ఫ్రమ్ తెలుగు డైరెక్టర్
రీసెంట్లీ ప్రెజెంటెడ్ నాగార్జున ఇన్ రియల్లీ సో గుడ్ మేనర్. ఎంత బాగున్నాడు తను కూడా ఇది చూడడానికి. అండ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ దొరికింది అన్నారు. సో నాగార్జున హాస్ ఆల్సో టోల్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ దట్ ఈ సినిమాలో తను ఏ సినిమాలో కూడా మాట్లాడినంత బూతులు ఈ సినిమాలో మాట్లాడినాడు అని. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ నాగార్జున క్యారెక్టర్ యాజ్ వెల్. తను విలన్గా ఎలా ఉంటాడు, ఎలా చేయగలడు. ఎందుకంటే లోకి సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ నాగార్జున పార్ట్ యాజ్ వెల్. అండ్ ఆమిర్ ఖాన్ ఆల్సో లుక్డ్ గుడ్. అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఐ డింట్ నో దట్ రచితారామ్ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. దట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీ ఫర్ Rachitaram as well that she got a very good role in a big movie like Coolie. And all other Shobhan character was also good. But mind lo stuck అయిపోయింది మాత్రం ఆ లాస్ట్ షాటే. I don't think so I'll forget that shot for the whole day. అనిరుద్, oh my god, తన గురించి ఏం చెప్పాలి. ట్రైలర్కి ఒక లెవెల్లో తీసుకెళ్ళాడు తన బీజిఎంతో. రజనీకాంత్ అంటేనే తనకి ఎక్కడ లేని పూనకాలు వచ్చేసి కొట్టేస్తుంటాడు మ్యూజిక్. మ్యూజిక్ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్. ఏదేది వర్డ్స్ ఉందో అన్ని ఎత్తి చెప్పేయచ్చు తనకి. August 14th సినిమా రిలీజ్. ఇప్పుడే హైప్ ఒక రేంజ్ లో ఉంది. ఈ ట్రైలర్తో హైప్ ఇంకో రేంజ్ వెళ్ళుద్ది. ఐ థింక్ హిస్టరీ ఈస్ గోయింగ్ టు రిపీట్. కబాలి సినిమా, ఐ డోంట్ నో లైక్ హౌ మెనీ ఆఫ్ యూ విట్నెస్ దట్ యూరోపియా, దట్ మ్యాడ్నెస్ ఫర్ కబాలి. ఆ హిస్టరీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమా బాగుంటే కనుక, ఒకే సినిమా బాగానే ఉంటుంది కానీ బాగుంటే కనుక 500 to 1000 ఇట్స్ జస్ట్ ఈజీ. దిల్ పరకటమే. ఐ డోంట్ నో, నా మైండ్లో ఆ షార్ట్ తప్ప ఇంకేది వస్తాను. ఐ డోంట్ నో బై, భలే అనిపించింది ఆ షార్ట్ మాత్రం. లెట్స్ వెయిట్ టిల్ August 14th.